పాము పేరు చెప్తేనే వణికిపోతారు చాలామంది. ఇక ఎదురు పడితే భయంతో హడలెత్తిపోతారు. ఎక్కడ కాటేస్తోందో అనే భయంతో కొట్టి చంపేస్తుంటారు. పొలానికి వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాడు ఆ యువకుడు. ప్రకృతిలో భాగమైన వాటికి కూడా జీవించే హక్కు ఉంటుంది కదా అని చలించిపోయాడు. ప్రజల్లో భయాన్ని తొలగించేందుకు స్నేక్ సేవ్ సొసైటీ స్థాపించాడు. ఎంతటి విషసర్పం అయినా ఇట్టే పట్టేస్తూ పాముల సంరక్షణ ధ్యేయంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చెదలవాడ క్రాంతి తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పాముల మనుగడ కోసం పోరాడుతున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్నాడు క్రాంతి. ఆ తర్వాత పై చదువులకు స్వస్తి చెప్పేసి కేరళ వెళ్లి పాములు పట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందాడు. శిక్షణ తర్వాత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో దాదాపు 7 ఏళ్లు పనిచేశాడు. జనావాసాల్లోకి వచ్చిన ఎలాంటి విషపూరిత సర్పాన్నైనా చాకచక్యంగా పట్టేయగలడు అనే పేరు తెచ్చుకున్నాడు. పాముల సంరక్షణ, వాటి వల్ల మనుషులకు ఎలాంటి హాని జరగకుండా చూడాలి అనే లక్ష్యంతో 2016లో స్నేక్ సేవ్ సొసైటీని స్థాపించాడు. సొసైటీ హెల్ప్ లైన్ నెంబర్కు ఏ సమయంలో ఫోన్ చేసినా స్పందిస్తూ ఇప్పటి వరకు 19,000కు పైగా పాములను రక్షించాడు. 13 సంవత్సరాల నుంచి ఈ పాముల సంరక్షణ మీద నేను వర్క్ చేస్తున్నాను. పాములను పట్టి సురక్షితంగా అడవి ప్రాంతాల్లో విడిచిపెట్టడం జరుగుతుంది. సుమారుగా నేను 19,500 పాములను పట్టి అడవి ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టాను. అదేవిధంగా 500 స్కూల్స్ నేను తిరిగి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ సుమారుగా 50,000 పిల్లలకి నేను అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాను. పాము కాటుగా జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పాముల జాతుల గురించి ఇలా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని నెలకొల్పుతూ మా సొసైటీ ద్వారా మేము ముందుకు వెళ్తున్నాము. పాము కాటు రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తామని మేము తెలియజేస్తున్నాను. ఇంట్లోకి వచ్చినప్పుడు పాము ఏం చేయాలో కూడా తెలియని స్థితిలో జనం ఉంటారు. ఆ క్రమంలో పాము లోపలికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువగా భయభ్రాంతులకు గురవుతుంటారు. ఈ పాము అనేది మనం హ్యాండిల్ చేసి అంటే మనం దాన్ని రెచ్చగొట్టినప్పుడు కానీ లేదా దాన్ని ఇబ్బంది పెట్టి రాళ్ళు విసరడం, కర్రలతో దాన్ని ఇబ్బంది పెట్టడం చేస్తే పాము అనేది ఎక్కువగా అగ్రెసివ్గా మారిపోయి ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది. అలా ఏం చేయకోకుండా మన ఇంట్లోకి కానీ మన పరిసరాల్లోకి పాము వచ్చినప్పుడు దాన్ని కంగారు పెట్టకుండా, దాన్ని ఇబ్బంది పెట్టకుండా అది ఎక్కడైతే దూరి ఎక్కడైతే పడుకుందో దాన్ని అలా చూస్తూ దగ్గరలో ఉన్న ఒక స్నేక్ క్యాచర్కి ఇన్ఫామ్ చేస్తే తన వచ్చి జాగ్రత్తగా పామును పట్టుకుని అడవి ప్రాంతంలో విడిచిపెడతాడు. నాకు ఈ వన్యప్రాణులు అంట లేదా పర్యావరణం అన్నా నాకు విపరీతమైన ఇష్టం, వాటి మీద మమకారం ఎక్కువ. అందుకని నేను నా అంబిషన్ అంటే ఏదైనా వృత్తి చేయాలి, ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నా కానీ నేను వీటి మీద ప్రేమతో నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగింది. నా తోచిన కాడకి నా సొంత జేబుల ఖర్చులతో నేనే ఈ స్నేక్ సేవర్ సొసైటీ సంస్థను నడిపిస్తున్నాను. ఇలా 13 సంవత్సరాల నుంచి నడిపిస్తూనే ఉన్నాను. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో 50,000కు పైగా పాముల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. లాభాపేక్ష లేకుండా ఉచితంగా సేవలు అందిస్తూ జీవ వైవిధ్యం కాపాడటంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు ఈ స్నేక్ క్యాచర్. కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్న స్నేక్ సేవియర్ సొసైటీ ద్వారా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ప్రభుత్వం సొసైటీకి తగినన్ని నిధులు ఇచ్చి సహకరిస్తే ఎవరు పాము కాటికి గురి కాకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తానంటున్నాడు క్రాంతి. మేము ఎప్పుడు కూడా ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాకు ఇంత డొనేట్ చేయండి మా స్నేక్ సేవర్ సొసైటీకి అని నేను ఎప్పుడు అడగలేదు. మేము ప్రభుత్వాన్ని కోరింది ఏంటంటే ఆర్థికంగా మీకు తోచింది మా సొసైటీకి డొనేట్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఒక ఫైనాన్షియల్గా అంటే నేను ఇప్పుడు వరకు 13 సంవత్సరాల నుంచి నా సొంత జేబులతో నాకు కష్టపడ్డాతో డబ్బులు తీసుకొచ్చి నేను సర్వీస్ చేస్తున్నాను. ఇంకా నాకు ఓపిక అయిపోయింది. నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఇంకా నేను సొసైటీకి ఇంకా చేయాలని కోరుకున్నా నాకు స్తోమత అనేది వెనకాల బ్యాక్ బోన్ అనేది లేదు. నాకు సపోర్టు ఒక బ్యాక్ బోన్గా నాకు గవర్నమెంట్ ఉంటే మరిన్ని సేవలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది.